పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పరకామణి కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపింది. కేసు దర్యాప్తులో సాగాలని సిఐడి, ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ అంశంలో విధి విధానాలను ఖరారు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ రవి, మొత్తం మీద ఏదైతే పరకామణిలో జరిగినటువంటి నగదు చోరీ కేసుపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే విచారణ జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే గతంలో ఈ పోలీసులు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఆ పోలీసులకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు చేశారు, ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు దీనికి సంబంధించి పరకామణి చోరీ కేసుకి సంబంధించి ఈ రవికుమార్ తో ఉన్నటువంటి ఆస్తుల్ని ఎవరెవరు అటాచ్ చేస్తున్నారు అనే దానిపై ప్రధానంగా ఏసీబీ ఇటు సిఐడి అధికారులు ఏదైతే విచారించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఏదైతే ఈ హైకోర్టు మొన్నటి కూడా విచారణ చేసిన పరిస్థితి. ఈ రోజు ప్రధానంగా హైకోర్టు విచారణ ప్రధానంగా చూస్తున్నట్టయితే సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ఈ విధంగా సూచించాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పూర్తి స్థాయిలో దీన్ని పరిగణనకు తీసుకోవాలని చెప్పేసి తెలిసిన పరిస్థితి. అంటే ప్రధానంగా ఏపీ హైకోర్టు, సిఐడి, ఇటు ఏసీబీ అధికారులకు సంబంధించి గతంలో ఏదైతే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా కాగ్నిజబుల్ ఆఫెన్స్ జరిగినట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే పరకామణి కేసులో కూడా ఈ హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి పూర్తిగా ఈ నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కొత్తగా నమోదు చేయడానికి ప్రధానంగా దీనికి సంబంధించి ప్రధాన చర్చ వచ్చిన పరిస్థితి ఉంది. అంటే మరి భవిష్యత్తులో ఏదైతే తిరుమల పరకామణి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తులు ఏసీబీ సమర్పించినటువంటి నివేదిక కోర్టుకి ఇప్పటికే ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే ఈ 40 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి విరాళంగా ఇచ్చి కేసు గతంలో లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఏదైతే ఈ రవికుమార్ కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఏదైతే గతంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, అంటే అప్పుడు ఉన్నటువంటి తిరుమలలో పనిచేసినటువంటి అధికారులు ఎవరెవరు అతని దగ్గర నుంచి రాయించుకున్నారు, ముఖ్యంగా ఈ పరకామణి చోరీకి సంబంధించి వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి దానిపై ఇప్పటికే అధికారులు ఎవరైతే గుర్తించారో వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. ముఖ్యంగా వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పి ఏదైతే హైకోర్టులో తెలిసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కీలకంగా ఏదైతే చర్చ జరిగిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత ఎల్లుండికి తీర్పు వాయిదా వేసినట్టయితే తెలుస్తోంది. దీని ఏదేమైనప్పటికీ మరి 2 రోజుల్లో ఏదైతే ఈ పరకామణి చోరీకి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఒకవేళ అప్పుడు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు ఏ విధంగా నమోదు అవుతాయి దానికి సంబంధించి కూడా కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనే ఏదైతే పరకామణి చోరీకి సంబంధించి చూసినట్టయితే గతంలో 2 పోలీసులు ఉన్నారు, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే వాళ్ళపై పేర్లు వచ్చిన పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే టీటీడీకి సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఏదైతే ఇప్పటికే కోర్టుకి అయితే సమర్పించారు. దానికి సంబంధించి కూడా చూసినట్టయితే సిఐడి దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేయబోతోంది. ఎవరెవరిని అదుపులోకి తీసుకోబోతోంది, ఎవరిని విచారించబోతోంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అవి రైట్. థ్యాంక్ యూ సునీల్.